యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. అక్క వాళ్ళకి, అన్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం అందరం ఆయనతో కలిసి ఆయన సన్నిధిలో నిలవబడే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆమేన్. రండి, పోయిన వారం మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాము. 137వ కీర్తన, పేజీ నెంబర్ 524. ఆ వేద భాగంలో మరికొన్ని వచనాలు మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. నూట 37వ కీర్తన మొదటి వచనం. బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమే. చాలు. ప్రియమైన దేవుని సంఘం, ఆ పిల్లలు తిరగకుండా కూర్చోబెట్టండి. అమ్మ పట్టుకోండి వాళ్ళని, వాళ్ళిద్దరిని కట్టేయండి స్తంభానికి, ఇద్దరు అన్నదమ్ములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కూర్చోండిరా తల్లి. ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నారట? ఎక్కడ? నదుల దగ్గర కూర్చొని దేన్ని జ్ఞాపకం చేసుకుని? సియోనును జ్ఞాపకం చేసుకుని. ఒకసారి నదుల దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది? తమ్ముడు, అన్న, నదుల దగ్గర ఎలా ఉంటుంది వాతావరణం? చల్లగా, ప్రశాంతంగా, ఇంకా ఆహ్లాదకరంగా. ఎందుకు అలాగా? నదుల దగ్గర పచ్చదనం ఉంటుంది. ఏముంటుంది? నదుల దగ్గర పచ్చదనం ఉంటుంది. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు. ఒక కాలువ దగ్గర నాటబడిన చెట్టే ఫలిస్తే, ఆకువాడకుండా ఉంటే నదుల దగ్గర ఉన్న వాళ్ళు ఏడవాల్సిన అవసరం ఏముంది? యెరూషలేములో ఉండవలసిన సంఘం, లేదా సియోను అనబడిన మహాపురం ఉండవలసిన సంఘం ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఏడుస్తుంది? బబులోను చెరలో ఉన్నటువంటి ఈ సమాజం అక్కడున్న నదుల యొక్క సంతోషాన్ని, నదుల దగ్గర ఉన్నటువంటి ఆహ్లాదాన్ని కానీ, నదుల దగ్గర ఉన్నప్పటికీ వారికి ఎటువంటి సంతోషం కానీ సమాధానం కానీ లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట మనకి గుర్తొస్తుంది, నాకు గుర్తొస్తుంది. అన్నీ ఉన్నా, తర్వాత మీరు ఫిలప్ చేస్తే బాగుంటుంది. అన్నీ ఉన్నా ఒకటి ఐదోతనం అంట, ఇంకోటి అల్లుడి నోట్లో శని. ఇది మా విజయవాడ సైడ్ వాడతారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని. కొత్తగా పెళ్ళయింది అబ్బాయికి, అత్తారింటికి వెళ్ళాడు. మరి కథ చెప్పిన వాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు కానీ, ఒకే ఊరిలో 5 అత్తలు ఉండడం మామూలు విషయం కాదు. ఒకే ఊరిలో ఉంటారండి అత్తలు, వేరువేరుగా వెళ్తారు కదా. అత్తగారు ఊరు వేరు. ఆ ఊరిలోనే, ఆ ఏరియాలోనే ఇతనికి 5 అత్తలు ఉన్నారట. కొత్త అల్లుడికి 5 అత్తగారులు ఉన్నారట. కొత్తగా పెళ్ళి వచ్చారని
పాపం మీ అల్లుడు అందరిని ఒక రౌండ్ వేద్దాం పలకరిద్దామని వెళ్ళాడు అత్తగారి దగ్గరికి. వెళ్తే మరి అల్లుడు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది హంగామా? మీరు చేయరేమో, చేస్తారు, మీరు చేస్తారు కదా నాటుకోడి. మీరైతే ఏం చేస్తారు? రాయలసీమలో మామూలుగా అయితే స్పెషల్ అంటే సంగటి, నాటుకోడి పులుసు, మటను, సంగటి, రొట్టెలు, చపాతీలు ఏంటంటే చేస్తారు. మంచిదే. అంటే అల్లుడు వచ్చాడని ఒక అత్త దగ్గరికి వెళ్ళాడు. అల్లుడా బాగున్నావా, ఎప్పుడు వచ్చారంటే రాత్రి వచ్చాం అత్తమ్మ. ఉండు అల్లుడా, మంచిగా చేసి పెడతాను, అనుకోకుండా వచ్చావని ఒక అత్త చేసి పెడతాను తిను అంటే, వద్దు అత్త పర్వాలేదు, మా అత్తగారు ప్రిపేర్ చేస్తారులే అని చెప్పాడు ఈ అల్లుడు. ఇంకొక అత్త దగ్గర మళ్ళా ఈ చుట్టాలు ఊరికి పోతే ఇదే సమస్య. నేను కూడా ఎప్పుడన్నా మా ఊరు వెళ్తే ఈ పోయిన వాళ్ళకి సైలెంట్గా ఉండరు అమ్మా. పోయిన వాళ్ళు ఏం చేస్తారు? ఫోన్లు చేస్తారు. కృపరాజు వచ్చిండు, మీ ఇంటికి వచ్చిండా? మా ఇంటికి వచ్చిండు అబ్బాయి, బాగా అబ్బాయి అమ్మాయి ఇద్దరు వచ్చారు, పిల్లలు బాగున్నారు, అప్పుడు పెళ్ళైనప్పుడు సన్నగా ఉన్నారు, ఇప్పుడు మాత్రం కొద్దిపాటి ఏనుగులాగా ఉన్నారు అందరూ అని ఇలాగ వాళ్ళు ఫోన్లు చేసుకుంటారు. ఫోన్లు చేసుకున్నప్పుడు అబ్బాయి మా ఇంటికి రాలేదే, మీ ఇంటికే వచ్చాడే, మా ఇంటి ఇలాగ ఉంటాయి అని చెప్పి ఈ బాధలను ఎందుకని వాడు ఇంకొక అత్త దగ్గరకు కూడా వెళ్ళాడు. ఇంకొక అత్త కూడా ఏం చేసింది, అల్లుడు వచ్చాడని చెప్పి చక్కగా అరే అబ్బాయి ఉండరా చేసి పెడతాను తిందుగానంటే, వద్దత్త మా అత్త చేస్తుందలే అలా. ఎలాగ నలుగురు అత్తల దగ్గర ఏం చెప్పాడు? లేక కాదు, అత్తల దగ్గర ఉంది అన్నీ ఉండి వాళ్ళు బాగా చేసి పెడతారు. కానీ ఇతను ఉద్దేశం ఏంటి? అసలత్త సొంత అత్త దగ్గర ఆమె మళ్ళీ ఆమె ఏంది అబ్బాయి నేను రాక మీరు వచ్చారని నేను ఏదో చేస్తానని తెలుసు కదా, మళ్ళీ అలుగుద్దని చెప్పి అదొక భయం. ఈ మిగతా అత్తల దగ్గర అందరి దగ్గర ఇదే స్టోరీ చెప్పాడు మనోడు. చెప్పొచ్చి ఆకలి మీద వచ్చాడు, ఖచ్చితంగా 1 గంట అప్పుడు వచ్చాడు. హల్లెలూయా. తిరిగి 1 గంటకు వచ్చాడు. మీరు ఎలాగ వస్తారు మందిరానికి అలాగా. అప్పుడు సురకలు ఏత్తంటేనే మాట వింటారు, లేకపోతే తినరు, పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా అని. ఆకలి మీద వచ్చాడు. అత్త చెప్పకముందే కాళ్ళు కడుక్కుంటున్నాడు. చెప్పకముందే కాళ్ళు కడుక్కున్నాడు, చేతులు కడుక్కున్నాడు. అలా ఉన్నది ఏదో వాళ్ళు తినేశారు పాపం, ఇంట్లో పొద్దున్న చేసింది తినేశారు. కూర్చొని ఎంతసేపు రిమోట్ ఒత్తుకుంటా టీవీ చూస్తున్నా అల్లుడా అన్నం తింటావా అని అడగట్లా. హల్లెలూయా. మరి అల్లుడు అడకపోతే అత్త అడకపోతే భార్య ఏం చేస్తున్నావు నువ్వు? మా ఇంటికి రా, మా పుట్టింటికి రా అని తీసుకెళ్తావు. తీసుకెళ్ళిన దాన్ని నువ్వు పట్టించుకోవద్దు భర్తనే, చెప్పండి. పట్టించుకోకుండా ఆమె కూడా ఏదో ధ్యాసలో ఉండిపోయింది. అంటే ఆమె ఫీలింగ్ ఏంటంటే, చెప్పండి, మీరు చెప్పచ్చు, నన్ను తీసుకెళ్లకుండా ఈయనొక్కడే పోయి మా పెద్దమ్మ ఎప్పుడు పోయినా బ్రహ్మాండంగా చేసి పెడుతుంది, ఆ సంగతి నాకు బాగా తెలుసు. మా చిన్న పిన్ని బలి చేసి పెడుతుంది. ఇలాగ ఏం కుళ్ళుకొని చచ్చిపోతుంది ఈ పాప. నన్ను తీసిపోక నేను ఒక్కడ పోటుగాడు బండి వేసుకుని పోయి అందరిని పలకరించి వచ్చాడు. ఆయనకి ఏమిలే బాగా తిని వచ్చి ఉంటాడని ఈ పాప సైలెంట్గా ఉంది. అత్త పని అత్త చేసుకుంటుంది. మామేడకో పనికి పోయిండు. రిమోట్ ఎంతసేపు వచ్చినా సీరియల్ వస్తాను కానీ వంటగదిలోకి ఒక్కళ్ళ పోట్ల, వంటగదికి వెళ్ళి ఎవరు చూడట్లేదు, కనీసం తిన్నమని అడగట్లేదు, ఏం పట్టించుకోలేదు. ఆయన అట్లా కూడా సైలెంట్గా వీళ్ళు అలాగే ఉన్నారు. వీళ్ళ ఒపీనియన్ ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆడ తినొచ్చి ఉంటాడని. ఈయనేంటి కొత్త అల్లుడు అడిగి పెట్టించుకుంటాడా? నేను ఎప్పుడు అట్లా అలిగి పెట్టించుకోవాలా, ఇప్పుడైతే అడగకుండా పెట్టుకుంటా. కొత్తలో ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇంకా అడుగుతారేమో అడుగుతారని చూస్తూ ఉంటే అడగలే. 3 అయిపోయింది, మధ్యాహ్నం 3 అయిపోయింది. ఇంకా సిరబర్లాడుతుండు కుర్రోడు, సిరబర్లాడుతుండు, ఫోన్లు తిడుతుండో, ఎవరిని తిడుతుండో అర్థం కావట్లా. ఈ భార్య అన్నది గమనించుకోదు పాపం. పుట్టింటికి పోతే కొంతమంది మర్చిపోతారమ్మా, నన్ను కూడా పాస్టర్ అమ్మ మర్చిపోతా ఒకసారి. అలాగా సిరబర్లాడుతూ ఉండబట్టలేక, ఏమయ్యా వచ్చినోడు బాగానే ఉన్నావు, ఏమి ఇంత సిరబర్లాడుతాను అంటే, మీరు అన్నం తిన్నారా అని అడిగాడు. ఏదో పొద్దున్న చేసింది ఉంటే తిన, నీకేం బాగా తినొచ్చి ఉంటావులే
అని ఈ పాప మొదలుపెట్టింది. తింటామో పోడా, ఈడ చేసింది ఈడ తిందామని చెప్పేసి పెద్దత్త అడిగినా వద్దన్నా, ఇంకొక అత్త అన్న అడిగినా వద్దన్నా, ఎంతమంది అడిగినా తింటాలే అని చెప్పుకొని వచ్చిన తీరా చూస్తే మీరేం చేయలేదా అన్నాడు. అలే ఓరు అల్లుడా, ఎంత పని చేసావు నువ్వు, మా అక్క బాగా చేసి పెట్టిద్దని మాకు తెలుసు, మా చెల్లి ఉంది, మా ఇంకొక నడిపక్క ఉంది, వీళ్ళు చేసి పెట్టారు, ఆడ తినొచ్చినవని మేము. నీ మాట ఎందుకు చెప్తున్నానంటే, అన్నీ ఉన్నా అనుభవించేదానికి లేదు, లేకపోతే తినేదానికి లేదని కొంతమంది ఎలాగే ఉండిపోతారండి. ఈగోలు కోపాలకు పోయి ఏమండి అవన్నీ మనకు తెలుసు. అల్లెలు చెప్పండి. నదుల దగ్గర ఉండి చదవండి ఆ మాట. బబులోను నదుల యొద్ద కూర్చొని ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమే. ప్రియమైన దేవుని సంగమా గమనించండి, నదుల దగ్గర ఉండేటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితి మనం చూస్తాం. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో అదే చదివాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కాలువ దగ్గర నాటబడిన చెట్టే ఆకు వాడకుండా ఎప్పుడు ఎలా ఉంటుందట, పచ్చగా ఉంటుంది, ఫలిస్తుంది, అభివృద్ధికి సూచనగా కనబడుతుంది. నదుల దగ్గర ఉన్నా కూడా సంతోషం లేని ఇశ్రాయేలీలు, నదుల దగ్గర ఉన్నా కూడా ఆనందము లేనటువంటి ఇశ్రాయేలీలు, సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో ఉన్న తృప్తి లేనటువంటి సంఘం. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం, పరమగీతాలు 7వ అధ్యాయం 3వ వాక్యం. నీ ఇరుకు చెములు 7:3 చదవండి. నీ కంధరము దంత గోపుర రూపమును, నీ నేత్రములు జనపూర్ణమై, నీ నేత్రము జలపూర్ణమై ఎప్సోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. హల్లెలూయా చెప్పండి. మీరు మంచిగా చదవాలి, చక్కగా చదవండి. అసలు పరమగీతాన్ని ఎలా పడితే అలా చదివితే అర్థం కాదు. పరమగీతాన్ని ఒక భార్య భర్తలు వర్ణించుకుంటారు చూసారా, అలాగ వర్ణించుకుంటూ చదవాలి. మనకు రావులే, అది ఓకే. ఇప్పుడు చదవండి, ఒకళ్ళు గట్టిగా చదవండి. నీ ఇరుకు చెములు జింక పిల్లలై తామరలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి. నీ కంధరము దంతగోపుర రూపమును, నీ నేత్రములు జనపూర్ణమైన ఎప్సోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము అన్నాడండి. హల్లెలూయా. పట్టణం పేరేంటంట? ఎప్సోను పట్టణం. ఎప్సోను పట్టణం. ఆ ఎప్సోను పట్టణంలో 2 తటాకాలు, చెరువులు అనొచ్చు, కొలను అనొచ్చు కదా. చెరువులు లేదా కొలనుతో పోల్చినప్పటికీ ఆ చెరువు కానీ కొలను కానీ ఎలా ఉన్నాయి? ఆ నీళ్లు లేనిదిగా కనబడట్లేదు అక్కడ. 2 తటాకములు అంటగా నిండుగా సమృద్ధిగా ఉన్నాయి. ఆ 2 తటాకములు లేదా అవి 2 నదులైనా, 2 ఏరులైనా, 2 కాలువలైనా అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఎప్సోను పట్టణమట జనపూర్ణమైనది,
జనపూర్ణమైనది అంటే ఆ పట్టణం దగ్గర ఎవ్వరూ లేని పట్టణంలాగా లేదట. ఏమ్మా, ఎవ్వరూ లేని పట్టణంలాగా లేదు, జనులతో నిండి ఉన్న పట్టణం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే నదుల దగ్గర ఉండే వాతావరణం ఇది. కన్నీటి అనుభవం, ప్రార్థన అనుభవం, దేవుని పాదాల దగ్గర ఉండే అనుభవం, ఉండే పట్టణం, కుటుంబం వేరు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, 2 తటాకములు ఉన్నాయట. దాని వలన ఆ పట్టణం ఏమైపోయిందంటే నిర్వీర్యంగా లేదు, జనపూర్ణమై ఉందట. దేవునికి స్తోత్రం. 2 కవ్వల జింకలు ఎలాగైతే కలిసి మెలిసి ఉంటాయో అలాగ పోలుస్తూ ఉన్నాడు సొలొమోను షోలోమితిని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2 తటాకములు అక్కడ ఉన్నాయి, అనగా 2 చెరువులు ఉన్నవి. ఆ 2 చెరువులను ఆనుకొని పొలాలు ఉన్నవి. ఆ పొలాలన్నీ కూడా పండుతాయా, ఎండిపోతాయా? చెప్పండి. ఎందుకు? అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి 1కి 2, 3 పంటలు పండిస్తారు. అందుకనే ప్రజలందరూ కూడా, జనాభా కూడా ఏం చేశారంటే, మీరు వలస వెళ్ళటం గమనించారు? ఎప్పుడైనా చూసారా? వలస వెళ్తారు. ఎందుకు వెళ్తారు వలస? వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు రావటం వల్ల. నేను విజయవాడ తిరువూరు ప్రాంతంలో ఈ వరి కోతలు అండ్ సేమ్ టైం నాట్లు వేసేటప్పుడు వలస వెళ్తారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, రాజమండ్రి, ఏలూరు ఆ సైడు కుటుంబాలు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలంతా ఎవరు ముసలా మొత్తకాళ్ళకి అప్పచెప్పి బడికి, పెద్దోళ్ళందరూ వెళ్ళిపోతారు. ఒక 2 నెలలు 3 నెలలు రారు. నేను ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, ఎరా మమ్మీ వాళ్ళు కనపట్లేదంటే వలస వెళ్ళారు, కోతలకు వెళ్ళారు, లేదా నాట్లకు వెళ్ళారు. అంటే ఇక్కడ కరువు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళారు? నీళ్లు సమృద్ధిగా ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. ఆడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి నారు వేసుకోవచ్చు, కోతలు కోయవచ్చు, పంటలు పండించుకోవచ్చు, చక్కగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఎప్సోను పట్టణం కూడా ఎలాగుందయ్యా అంటే 2 తటాకములతో ఉందట. అది ఎలా ఉంది? నిర్వీర్యంగా లేదు, జనపూర్ణమైన పట్టణము. చప్పలు కొడుతూ దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు ఫలించొద్దు అని చెప్పలేదు, నువ్వు ఎండిపోవాలని చెప్పలేదు, నువ్వు శ్రమల పాలవ్వాలని చెప్పలేదు, లేకపోతే నువ్వు నష్టపోవాలని చెప్పలేదు. దేవుని వాక్యం ఎక్కడ బోధించినా ఏం మాట్లాడుతుంది అంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామము మహిమ పరచబడుతుంది కదా అని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నదుల దగ్గర ఉన్నా కూడా దేనిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారట? సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, చెరలోనికి నువ్వు వెళ్ళిపోతే, బానిసవైపోతే, పాపంలోకి వెళ్ళిపోతే, శాపంలోకి నువ్వు వెళ్ళిపోతే, దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే, నీ కళ్ళ ముందు కోట్ల డబ్బులు ఉన్నా కూడా నీకు నెమ్మది ఉండదు. నీ ఇంటి చుట్టూ బంగారంతో పొదిగించబడినటువంటి వస్త్ర వైఢూర్యాలు నీ ఒంటికి ఉన్నా కూడా నీకు సంతోషం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, నదుల దగ్గర ఉన్నా కూడా వీరికి ఏమి లేదయ్యా అంటే సంతోషం లేదు, ఆనందము లేదు. ఎవరు పోగొట్టారు నీ సంతోషాన్ని? ఎవరు పోగొట్టారు నీ ఆనందాన్ని? మనం పోయిన వారం ధ్యానం చేశాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మాట చదివారు కదా, మొదటి వచనం, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇప్పుడు పరిస్థితి మారాలి. పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా తట్టునకు తిరుగుము. ఆల్రెడీ నువ్వేమైపోయావు?
కూలిపోయావు. ఏదైనా కానివ్వండి, అది ఎటువంటి పాపమైనా సరే, తెలియచేసావా, తెలియ చేసావా, ఎవరన్నా చెప్పారా, ఏ విషయంలో బలహీనమయ్యావా, టెంప్ట్ అయిపోయావా, పడిపోయావా, చేయకూడని పని చేసావా, ఏమన్నా కానీ కనుక అవకాశం ఉంది. విలాప వాక్యాల్లో ఇదే ఇశ్రాయేలీయులు ఒక ప్రార్థన చేస్తారు. చివరి అధ్యాయం అక్కడేముంటుందంటే, మేము మీ తట్టు తిరుగుదుము, యెహోవా నీవు మమ్ములను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగదము, మా పూర్వపు స్థితి మరలా మాకు కలుగు చేయము. నీవు మమ్మల్ని బొత్తిగా విసర్జించి ఉన్నావు, నీ మహోగ్రత మా మీదికి వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్ ఇప్పుడు ఏం చెప్తుందంటే, పడిపోయిన వాడిని పడిపోయినట్టుగానే చూసి పట్టించుకోకుండా వెళ్ళట్లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు. ఇది బైబిల్ చెప్పిన మాట, అది సత్యం. ఎవరు నీతిమంతులు కాదు, అందరూ పాపులమే. యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా మారి ఈరోజు ఆయన మనం ఏం చేస్తున్నాం, ఆరాధించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇక్కడ నీ పాపం వల్ల నువ్వు కూలావు, ఓకే, నువ్వు పడిపోయావు. ఏ విధంగానే సరే, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, దేవుని ఆరాధించే విధానంలో, మందిరానికి వచ్చే విధంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, బైబిల్ చదువుకునే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు బలహీనమయ్యావు. అయితే దేవుడు మరొక ఆప్షన్ ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. మీకు గుర్తుంటే వచనం చదవండి. పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా కట్టుదును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పడిపోయామని నువ్వు బాధపడొద్దు, దేవునికి దూరమయ్యామని బాధపడొద్దు, కృంగిపోయానని బాధపడొద్దు, విసర్జించబడ్డానని నువ్వు బాధపడొద్దు, లేదా సతికలు పడిపోయానని నువ్వు బాధపడొద్దు. అప్పుల వల్ల, రోగాల వల్ల, సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల నువ్వు ఆగిపోయావన్న సంగతి వాస్తవం. అయితే నువ్వు అక్కడే ఆగిపోవడం అనేది దేవుని చిత్తము కాదు. దేవుడు మరొక ఆప్షన్ నీకు ఇచ్చాడు, మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఏంటయ్యా ఆ మరొక అవకాశం అంటే, నువ్వు తిరిగి దేవుని వైపు చూడగలిగితే. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఇప్పుడు బెత్లెహేములో కరువు ఉందని, బెత్లెహేములో ఏమీ లేదని, బెత్లెహేము శూన్యమని, బెత్లెహేములో బ్రతకడం కష్టమని నయోమి ఏం చేసింది, మోయాబు దేశానికి వెళ్ళింది. బాగా గమనించండి, ఇది మీకు ఈ పాయింట్ అర్థం కావాలని. పద్దాక నయోమి గురించి చెప్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోమాకండి, అర్థం కావాలి. వాక్యం ఎప్పుడైనా నేను ఏది తీసుకున్నా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టపడతాను. 100 రెఫరెన్సులు నేను చదివిగలను, దానివల్ల నాకు ప్రయోజనం లేదు, మీకు కూడా. ఎందుకంటే ఆ వచనం చదివామంటే దాన్ని పూర్తిగా పోస్ట్ మార్టం చేయాలంతే. నాకు అదొక అలవాటు. ఏం చేయాలి, పోస్ట్ మార్టం చేస్తేనే ఏం జరిగిందో చెప్పరేంటండి, తెలుస్తుంది. ఊరికలా పైపైన చెకప్లు చేస్తే తెలియదు. అందుకనే సవాల్ వచ్చే స్కానింగ్లు వచ్చినాయి ఇప్పుడు. ఎంఆర్ఐ, సిటీ స్కాను, ఎక్స్రే, ఎన్నో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేనికి, వ్యాధిని కనుగొనడానికి. ప్రైజ్ లార్డ్. వెనకటికి లండన్ దేశంలో ఒకతనికి ఒక రకమైన జబ్బు వచ్చింది. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదంట, నయం కావట్లేదట. డబ్బులు లేక కాదు, చాలా డబ్బు ఉంది వాళ్ళకి. ఎంత దూరం వెళ్ళినా ఈ వ్యాధి ఏంటో ఎవరికి అర్థం కాల. ఒకరోజు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అన్ని ప్రయత్నాలై చివరిగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ డాక్టరు దేవుణ్ణి నమ్మినటువంటి సేవకుడు. హల్లెలూయా.
సేవకుడి దగ్గరికి వెళ్ళి అంటే సేవ చేస్తా అంత సేమ్ టైం పరిచయం ఇది కూడా చేస్తా ఉన్నాడు, డాక్టర్ పని కూడా. ఆయన కూడా అర్థం కాకపోతే ప్రార్థన చేశాడట, ప్రభువా ఈ వ్యాధి కనుగొనడానికి ఏం చేయాలి? రక్త పరీక్ష చేశాం, అర్థం కాలేదు. కళ్ళ పరీక్ష చేశాం, అర్థం కాలేదు. స్కిన్ పరీక్ష చేశాం, అర్థం కాలేదు. ఇంకా యూరిన్ పరీక్ష చేశాం. అంటే ఎన్ని పరీక్షలు ఉంటాయో అన్ని నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమై అజేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూరలనా ఏడాది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తే ఆయనకు ఒక వచనం గుర్తుకొచ్చిందట. ఆ వచనం ఏంటంటే, మూలుగును పరీక్షించి చూడుడి అంటాడు. ఇర్మియా గ్రంథంలో మూలుగును పరీక్షించి చూడండి. పిటి సుందర్రావు గారు తెలుసు కదా, వాళ్ళ మనమరాలు కూడా చిన్న వయసులోనే చనిపోయింది. చనిపోతే వ్యాధి అర్థం కాలేదట. అర్థం కానప్పుడు అంటే ఎందుకు చనిపోయిందో తెలియలే, ఆ వ్యాధికి సరైన ఆ మెడిసిన్ కానీ ఏమైందో తెలియక చనిపోయినాక ఆయన ఒకరోజు ఆ మాట చెప్తా, మూలుగును పరీక్షించే యంత్రాలు గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా మా మనమరాలు బ్రతికేదే అని అన్నాడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం చూద్దాం. మూలుగును పరీక్షించాలి. ఎముక లోపల ఉంటుంది చూసారా, దానిని మూలుగు అంటారు. మనం కొట్టుకొని తింటాం కదా, అది. దేవునికి స్తోత్రం. అంటే వ్యాధి దాని లోపల కూడా ఉంటుంది అని అర్థం. ఇది ఎందుకు చెప్పా నేను? ఓకే, అసలు ఎందుకు వచ్చాం? లండన్ ఎందుకు వెళ్ళాం మనం? ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం నయోమి దగ్గర నుంచి లండన్కి వెళ్ళాం. హల్లెలూయా. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భం వచ్చినా మీరు నయోమిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, మీరేమైనా ఫ్రెండ్సా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓకే, రైట్. విషయం ఏంటంటే సొల్యూషన్ దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ దేవుని దగ్గర దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ చదివారు, మూలుగు ఎముక లోపల ఉన్న గుజ్జులో మూలుగు ఉంటుంది. ఆ మూలుగును కూడా పరీక్షించేటువంటి తంత్రాలు ఇప్పుడు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు లేవు కానీ ఇప్పుడు కనిపెట్టారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనిషి లోపల దాగి ఉన్న పాపాన్ని పరిశీలన చేసేది దేవుని వాక్యం. ఆ వాక్యం అంట ఎలా వెళ్తుందంట ఏమండి? ఎముకలను, కీళ్లను, మాంసమును విభాగిస్తూ దూరుచు ఆలోచనలను. దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రైస్తవ యొక్క జీవితంలో మనం ఆగిపోయిన దగ్గర గురించి ఆలోచించకూడదు. ఆగిపోయిన నేను, పడిపోయిన నేను తిరిగి మరలా దీన్ని నేను రెక్టిఫై చేసుకోవాలి. తిరిగి మరలా నేను ఎలా ఫుల్ఫిల్ కావాలి, తిరిగి మరలా ఎలా నేను సమకూర్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నయోమి బెత్లెహేమును విడిచి వెళ్ళడానికి గల కారణం ఒకటే, మోయాబుకు వెళ్ళి ఏదో కొంత సంపాదించుకోవాలి. ఇక్కడ లేని బెటర్, ఇక్కడ లేని ఒక సుఖ సౌఖ్యాలు, ఇక్కడ లేని ఆనందం అక్కడ పొందుకోవాలని వెళ్ళింది. హల్లెలూయా చెప్పండి. అక్కడ నదులున్నాయి, సంపద ఉంది, పంటలున్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరికి? ఊర్లో అక్కడ ఐగుప్తులు అవి ఉన్నాయి, మోయాబులు అన్నీ ఉన్నాయి, లేవని చెప్పను. అదేం కరువు ప్రాంతం అని నేను చెప్పట్లేదు కదా. అన్నీ ఉన్నా కూడా నయోమి ఎందుకు అక్కడ డెవలప్ అవ్వలేదు? ఎందుకు అక్కడ సంతోషంగా లేదు? ఎందుకు అక్కడ ఆశీర్వదించబడలేదు? నేనేం చెప్తానంటే, ఈరోజు కోట్ల డబ్బులు ఉన్నాయి, కోటీశ్వరులు ఉన్నారు, సమృద్ధి కలిగిన వారు ఉన్నారు, అన్నీ ఉన్నా కూడా నెమ్మది లేని వారు ఉన్నారా లేదా? మీరు నమ్మండి, నిన్న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట వరకు మేము జమ్మలమడుగులో ఉన్న ఒక సహోదరి పులివెందులు వచ్చారు. మేము 5 కమిటీ పాస్టర్లు నన్ను కూడా రమ్మారు. ఐఎమ్ సారీ, నేను వెళ్ళలేదు, నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేక నేను వెళ్ళలేదు. టాబ్లెట్ వేసుకొని చాలా మగతగా ఉంటే పడుకున్నాను. వెళ్ళినటువంటి పాస్టర్ గారు ఆమెను పిలిపించింది. మేము ఈ అసోసియేషన్కి కొంత హెల్ప్ చేయాలనుకుంటున్నాను పాస్టర్ గారు, అయితే నాది ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పింది. ఏంటమ్మా అని అడిగితే, మా ఆయనకి ఆరోగ్యం బాగోట్లేదు, ఒక ఇంజెక్షన్ 60,000 రూపాయలు అవుతుందంట. ఎంత? అది 2 రోజులకు ఒకసారి వేయాలి. బెంగళూరు హాస్పిటల్లో ఉన్నాడు, పేదోళ్ళేం కాదు, డబ్బు ఉంది, 500 కోట్లు డబ్బే ఉందంట వాళ్ళ దగ్గర. ప్రైజ్ ది లార్డ్. 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయంట వాళ్ళకి. ఆ సిస్టర్ చెప్తుంది, ఇంత డబ్బు ఉంది నాకు, ఇన్ని కోట్లు ఉన్నాయి మా ఆయనకి, కానీ ఈరోజు నా ఇంట్లో నెమ్మది లేదు సార్, మా ఇంట్లో సమాధానం లేదు. ఇంకోటి, ఇన్ని 1,000 రూపాయలు మెడిసిన్ పెట్టి, ఇన్ని లక్షల రూపాయలు పెట్టి చేపిస్తున్నా కూడా బ్రతుకుతాడో లేదో గ్యారంటీ లేదు. మీరు 7 వచ్చి ఒకరోజు వచ్చి ప్రార్థన చేయమని నిన్న చెప్తుంటాను. రాత్రి మేము హాస్పిటల్కి వెళ్ళాం, మెడికల్ కాలేజీలో ఒక పాస్టర్ గారు కోడలు బాగలేదంటే పోయి ప్రార్థన, అట్లే ఆరోగ్యం బాగోకపోయినా వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి, అలాగే తమ్ముడు సునీల్ వాళ్ళ మామగారు కూడా ఏళ్ళు కట్ చేశారు షుగర్ వల్ల, వెళ్ళి పలకరించి ప్రార్థన చేసి వచ్చేటప్పుడు నాకు విషయాలు చెప్పారు. నేను ఈ భాగాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు అనుకున్నాను, వాస్తవమే, నదులున్నాయి, కాలువలున్నాయి, పచ్చిక ఉంది. ఇది నీకు అర్థం కావాలంటే చెప్తా, రాసుకో. ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నీ ఇంట్లో ఆస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, సుఖ సౌకర్యాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, కానీ అనుభవించడానికి నీకు అవకాశం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటో చెప్పనా? యెరూషలేము అనగా సమృద్ధి. దేవునికి స్తోత్రం చేద్దామా? బబులోను అనగా తారుమారు అని అర్థం. ఏంటండి? తారుమారు అని అర్థం. సమృద్ధిగా ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు ఉన్న స్థలములోనే, ఉన్న సంఘంలోనే, నువ్వున్న పరిచర్యలోనే, నువ్వు వెళుతున్న స్థానిక సంఘంలోనే, ఇదిగో మనసు పూర్తిగా ప్రార్థన చేసుకొని నువ్వు ప్రభు పరిచర్యలో పాల్గొంటే నువ్వు ఉన్న దానిలో నుంచే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. అవునా కదా? ఏదో గొప్పల కోసమో, పేరు కోసమో, సంపద కోసమో, లేకపోతే ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదేదో చేయాలని పరుగులెత్తిన నయోమి పరిస్థితి ఏంటి? నయోమి అంటే ఆధ్యాత్మికమైన అర్థం ఏంటో తెలుసా? వాక్యము. నయోమి అంటే ఆధ్యాత్మికమైన అర్థం వాక్యం. వాక్యం అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తుంది? జీవజలాలను పుట్టిస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆ వాక్యము విలువైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఉండవలసినటువంటి నయోమి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికో వెళ్ళింది. అక్కడ ఏమి సంపాదించుకోకపోగా అన్నీ పోగొట్టుకొని రావడానికి గల కారణం దేవునికి దూరం అవ్వడమే, ప్రార్థనకు దూరం అవ్వడమే, ఆరాధనకు దూరం అవ్వడమే,
మీరు గమనించండి, మీరు కప్పిపుచ్చుతున్నారేమోగా నేను చెప్తున్నాను. ఈరోజు చాలా కుటుంబాల్లో భక్తి బలహీనమైపోయింది. చాలా కుటుంబాల్లో ప్రార్థన లేదు. నేను మీ ఇంటికి వచ్చి చూడలేదు, కానీ ప్రార్థనలో నాకు బయలుపరిచిన విషయం, ఒకప్పుడు చేస్తున్న ఆరాధన ఈరోజు నీ దగ్గర లేదు. ఒకప్పుడు చేస్తున్న ప్రార్థన ఈరోజు నీ దగ్గర లేదు. ఒకప్పుడు బైబిల్ చదవటానికి సమయాన్ని కేటాయించావు, ఈరోజు నీ దగ్గర లేదు. దేవునితో గడిపే సమయాన్ని పక్కన పెట్టి లోకముతో సహవాసం చేస్తున్నావు, లేకపోతే పరుగులెత్తుతా ఉన్నావు ఏదేదో సంపాదించాలని. అవునా కాదా చెప్పండి? అందుకే నదులు దగ్గర ఉన్నా కూడా ఏం జ్ఞాపకం చేసుకున్నారు? సియోనును. సియోనులో ఏముందంటే, యేసన్న గారి పాటల పుస్తకం ఉంటుంది. సియోనులో స్థిరమైన పునాది నీవు. ఈ పాటది. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదనా అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని కడగళ్ళు లేని కల్లోల తమ్ముడు ఇది కాదు, కడలి లేని కడగళ్ళు లేని కల్లోల స్థితిగతులు కేరాని ఆదివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి స్తోత్రం. అక్కడ కడలి లేదు, కడగళ్ళు లేవు, కల్లోల స్థితిగతులు అస్సలే లేవు. గట్టిగా చప్పట్లు కొడదాం. సియోను పురమును దేవుడు ఆసీనుడై ఉన్నాడు. యెరూషలేము దేవుని యొక్క స్థలం, దేవుని పాదాలకు గుర్తు, అభివృద్ధికి గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిందయ్యా అంటే సంఘం చెరలోనికి, బబులోను చెరలోనికి వెళ్ళిపోయింది. ఆ బబులోను చెరలు కూడా ఎలా ఉన్నారంటే నదులు ఉన్నాయి పక్కనే, నదులు కానుకొనే ఉన్నారు. అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వాళ్ళు? అయ్యో సియోనును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఒక అబ్బాయి కొడుకు, ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చెప్పిన మాట వినలేదండి. ఎంతగానో చెప్పాడు తండ్రి, అరే చెడు స్నేహాలు వద్దు నీకు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను పాడు చేస్తుంది, వద్దురా నాయనా. నువ్వు కాలేజీకి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, నీ పాకెట్ మనీ నేను ఇస్తాను, నీకు బస్కి ఎంత అవుద్ది అంత ఇస్తాను నేను, నీ ఆటోకి ఎంత అవుద్ది అంత ఇస్తాను నేను, నీకు ఎంత ఖర్చులో నేను ఎంత ఇస్తాను. దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఉన్నటువంటి స్థానాన్ని, ఉన్నటువంటి పరిస్థితులను వదులుకొని నువ్వు పోవద్దు, చెప్పుడు మాటలు వినొద్దు అని ఎంతగానో చెప్పాడు తండ్రి. ఆ కుమారుడికి తండ్రి మాటలు ఏమాత్రం తలకెక్కలేదు. ఎవరి మాటలు ఎక్కువగా ఉన్నాయంటే చెప్పండి, మనం కూడా కొన్నిసార్లు సంఘంలో ఉన్న మాటలు, విశ్వాసులతో ఉండే మాటలు, సేవకుడు చెప్పిన మాటలు ఎక్కువ మన దగ్గర ఉండవు. మన దగ్గర కూర్చొని మన పని జడగొట్టి మన దగ్గర కూర్చొని లేనిపోని మాటలు చెప్తారు చూసారా, అవి నీ మెదడులో బాగా పనిచేస్తాయి. ఈరోజు నీకు అది సమృద్ధిగా లేకపోతే సంతోషంగా ఆ మాటలో నీకు ఆనందంగానే కలిగించవచ్చు, కానీ ఒకరోజు నీ పతనానికి అవి దారి తీస్తాయన్న సంగతి నీకు తెలియటం లేదు. తండ్రి చెప్పాడు, వద్దు నాశనం అయిపోతావు, నా మాట వినరా అంటే వినలేదు. నా ఆస్తి నాకు ఇవ్వమని కొట్లాడి గొడవపడి తనకు రావలసిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు డబ్బు రూపంలో. నిజంగా దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడట. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం అంటే చేయకూడని వ్యాపారం. ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, క్రైస్తవ పిల్లలుగా ఉన్న మీరు కూడా వ్యాపారాలు చేస్తున్నారు,
చెయ్యకూడని వ్యాపారాలు చేయకూడదు. హల్లెలూయా చెప్పండి. మందు మీరు అమ్మకూడదు. ఏమమ్మకూడదు? మందులు, సారాలు ఇట్లాంటివి మనం అమ్మకూడదు. డబ్బులు రాని రాకపోని అవి పరిపూర్ణంగా ఉండదు ఆ వ్యాపారం. చెయ్యకూడని వ్యాపారం చేస్తున్నాడు. చేస్తూ 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 ఈ స్నేహితులు లేక ఆ వ్యాపారాల మధ్యలో తనకున్నదంతా, నేను రాసుకొని చెప్పట్లేదు ఈ మాట, మీకున్న బైబిల్లో, మీ చేతిలో ఉన్న బైబిల్లో కూడా ఉంది ఈ మాట. చేయకూడనన్ని చేశాడు, చెప్పిన మాట వెళ్ళలేదు. ఈరోజు ఇక్కడ వాక్యం వింటున్న తమ్ముళ్ళు ఉన్నారు, చిన్న బిడ్డలు, యవనస్తులు ఉన్నారు, యవనస్తురాలు ఉన్నారు. చెడిపోమ్మని ఏ తల్లిదండ్రులు, అమ్మా చెప్పండి, చెప్తున్నారా? మీరు చెడిపోండి అమ్మని ఏ తల్లి చెప్పదండి, ఏ తండ్రి చెప్పడండి. అమ్మ నువ్వు పాడైపో, చెడిపో, నువ్వు అట్టుండు ఇట్టుండు అని ఎందుకు చెప్తారు? లోకం ఎలా పడితే అలా మాట్లాడుతుంది. నీ బాగునే కోరుకుంటుంది, నీ మంచితనాన్ని కోరుకుంటుంది, నువ్వు ఎదగాలనే కోరుకుంటుంది, నువ్వు బాగుపడాలని కోరుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత చెప్పినా వినకుండా దుర్వ్యాపారం చేసి తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఎదురుగా హోటల్ ఉంది, బిర్యానీ కనబడుతుంది, అవునా? ఎదురుగా అన్నీ కనబడుతున్నాయి. ఆకలి అవుతుంది, అవి కొనుక్కునే పరిస్థితి అతని దగ్గర లేదు, అనుభవించే పరిస్థితి అతని దగ్గర లేదు. ఈరోజు ఎలాంటి పనులు చాలామంది చేస్తున్నారండి, చాలామంది అలాగే చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఉన్నప్పుడు నీకు విలువ తెలియదు. భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అత్త అయినా, కోడలైనా, ఆస్తి అయినా, ఐశ్వర్యమైన, పొలమైన, భూమైనా, బండైనా, వస్తువైనా, ఏదైనా సరే ఉన్నప్పుడు దాని విలువ నీకు తెలియదు. అది పోయినాక, అది దూరం అయిపోయినాక దాని విలువ నీకు తెలుస్తుంది. పాపం చేస్తున్నంత కాలం, దేవుని మాటకు దగ్గరిచ్చినంత కాలం, దేవుని మాటకు లోబడకుండా ప్రవర్తిస్తున్నంత కాలం దేవుని విలువ, సియోను విలువ, యెరూషలేము విలువ వారికి అర్థం కాలేదు. ఎక్కడికి వెళ్ళాక అర్థమైందంటే, నదుల దగ్గర కూర్చొని ఆ నదుల ద్వారా వస్తున్న చక్కటి చల్లటి వాతావరణాన్ని అనుభవించవచ్చు, అక్కడున్న ఫ్రూట్స్, అక్కడున్న ఫలాలు స్వీకరించవచ్చు, అక్కడే ఏదైనా చేసుకొని సంతోషంగా ఉండొచ్చు. ఒక పక్క నదుల దగ్గర ఉన్నా కూడా సియోనును జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఈరోజు ఉన్న ఆనందం పోవటానికి కారణం నేను చెప్పనా? మీరు కింద 3వ వచనం చదివితే, సితారాలు తీసి చదవండి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. చాలు, దేవునికి స్తోత్రం. సితారాలు తగిలించటం అంటే ఆత్మీయ అర్థం చెప్తాను, రాసుకోండి. దేవుడు మనకిచ్చిన కృపావరాలు. ఏంటండి? దేవుడు సంఘానికి ఇచ్చిన కృపావరాలు. ఈ కృపావరాలు ఏం చేస్తున్నాం? చెట్టుకు తగిలిస్తున్నాం. ఎక్కడ అంటే దాంతో నాకు పని లేదు, అది అవసరం లేదు అని దేవుడు నీకు ఇచ్చిన తలంతులు ఉన్నాయి. సంఘ అభివృద్ధి కొరకో, నీ ఆధ్యాత్మిక స్థితి ఎదుగుదల కొరకో, నీ కుటుంబ క్షేమం కొరకో కొన్ని దేవుడిచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, కొన్ని కిల్స్ ఉన్నాయి. నీకు దేవుడు నీకు ఇచ్చిన కొన్ని కృపావారాలు ఉన్నాయి. వాటిని నువ్వు యూజ్ చేయాలి తప్ప పూడ్చి లోపల చెప్పండి పూడ్చి పెట్టకూడదు. యజమానుడు పోతూ ఒకనికి 5 తలంతులు, ఒకనికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఇచ్చాడు. వీటిని అమ్మి, వీటిని మీరు డెవలప్ చేసుకుని వీటి ద్వారా వ్యాపారం చేసి అభివృద్ధి చెందండి రా బాబు అని చెప్తే చక్కగా ఇద్దరు మంచిగా నేను మాట విన్నారు. విని 5కు 5 సంపాదించాడు ఒకడు, 2కు 4 సంపాదించాడు ఒకడు. ఒకడు 1 ఇచ్చినోడు ఏం చేశాడు? 1కి 1 సంపాదిస్తే ఏమయ్యేవాడు? ఇతను అది యజమానుడు సంతోషించేవాడు. ఇతను ఏం చేశాడంటే, నువ్వు మళ్ళా అడుగుతావని తెలిసి నువ్వెందుకు ముందే ఊహించుకున్నావు చెడుగా? ఈరోజు మనం మిస్టేక్ ఏంటి చెప్పనా? ముందే నువ్వే ఊహించుకుంటున్నావు. అక్కడికి వెళ్తే నేను స్థిరపడనేమో, అక్కడికి వెళ్తే నేను బాగుపడనేమో, అక్కడికి వెళ్తే నాకు నేను అనుకున్నట్టు ఎదగనేమో, అక్కడికి వెళ్తే అలా అవుతుందో ఇలా అవుతుందేమో, వాళ్ళ మొక్కలు చూడాలి, వీళ్ళ మొక్కలు చూడాలా, కుదరతలే బాబు, అక్కడికి వెళ్తే సరిగా పాట కూడా ఇరు, లేకపోతే నన్ను గౌరవించరు, నాకు సన్మానం చేయరు, లేకపోతే ఇదే నువ్వెందుకు ఊహించుకుంటావు ముందే? యజమానుడి మనసు తీసుకునేదైతే మొదట నీకెందుకు ఇస్తాడు?
అతనేమంటాడు, మరలా వచ్చి నువ్వు తీసుకుంటావని, కాబట్టి నేనేం చేశా, పూడ్చిపెట్టాను అంటున్నాడు. తీసుకునే బుద్ధే యజమానుడికుంటే ఇచ్చేవాడు కాదు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నా కూడా దాని ద్వారా బ్రతకలేనటువంటి పరిస్థితి. కృపావరాలు దేవుడు మనకిచ్చాడు. అది పాట కానివ్వండి, ఆరాధన కానివ్వండి, మందిరం చేసే పరిచర్య కానివ్వండి, సువార్త కానివ్వండి, వాక్యం చెప్పేది కానివ్వండి, ఏమండి దేవుని మందిరాలు కట్టేది కానివ్వండి, ఏదైనా సరే ప్రభు పనిలో ఒక ఫ్యాన్ బిగీయటం అది దేవుడు నీకు ఇచ్చిన కృపావరం. అవునా కదా? మన వస్తున్న అదంతా కట్టించాడు. పాపం డబ్బులు కూడా తీసుకోవాలి నా దగ్గర, అడిగినా కూడా తమ్ముడు తీసుకో, కూలోళ్ళని పెట్టి చేయించాడు. కేవలం మెటీరియల్కి మాత్రమే డబ్బులు ఇచ్చాను. తీసుకుంటే వద్దన్న దేవుని మందిరం కృపావరం. దేవుడు నీకు కొన్ని కిల్స్ దేవుడు నీకు ఇచ్చాడు, కొన్ని కృపావరాలు నీకు ఇచ్చాడు. ఈరోజు వాటిని ఏం చేస్తున్నావు? అదేదైనా కానివ్వండి, చిన్న యుగోనా, నీకేమైనా కోపం ఉందా? ఆ కృపావరాన్ని తీసుకెళ్ళి ఎక్కడ తగిలిస్తున్నావు? సితారాలు తీసుకెళ్ళి ఎక్కడ తగిలిచ్చారు? చెట్ల కొమ్మలకు తగిలించారు. ఇప్పుడు వీళ్ళు హేళనగా మాట్లాడుతున్నారు. ఏమని? ఓ సింగరు, ఓ వర్షిప్ లీడరు, మీ సితారాలు తీసుకొని ఏం చేయమంటున్నారు? ఏనాయనా ఒళ్ళంతా కాల్చి వాతలు పెట్టి, అల్లెలు చెప్పండి. ఏదో సామెత ఉంటుంది కదా, గిల్లి చెప్పరండి, గిల్లుతాం, మళ్ళా ఏం లేదు కొడతాం, కొట్టి ఏడిపిస్తాం, మళ్ళీ ఏం చేస్తాం? దేవుని స్తోత్రం చెప్పండి. చెరలోకి తీసుకెళ్ళి బానిసలుగా పెట్టి స్వతంత్రులుగా లేకుండా చేసి ఇప్పుడు ఏమంటున్నారు? అందుకే వాళ్ళు ఏమన్నారు 3వ వచనంలో, అన్యుల ఎదుట అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మేమెట్లు పాడుదుము. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. నేనంటాను, నదులు దగ్గర ఉన్నా ఎందుకు లేదు నీకు సంతోషం? ఆస్తి ఉన్నా నీకు సంతోషం లేదు, ఐశ్వర్యం ఉన్నా సంతోషం లేదు, రోజుకు 1000 రూపాయలు ఇన్కమ్ నీకున్న సంతోషం లేదు. కారణం, నువ్వు బాహ్యంగా మాత్రమే దేవుని మందిరంలో ఉన్నావు. నీ మనస్సు దేవునికి దగ్గరగా లేదు. ఎసర్నో? నీ మనస్సు దేవునికి దగ్గరగా ఉంటే రూపాయి ఉన్నా నువ్వు సంతోషంగానే ఉంటావు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను మీకు అర్థం కావాలని కొంచెం సంఘంలో నుంచి బయటకు తీసుకొచ్చి మాట్లాడుతాను. ఎందుకంటే కొంతమందికి అర్థం కావాలంటే కొన్ని ఉపమానాల ద్వారా ప్రభు చెప్పాడు బోధించమని. దేవుని స్తోత్రం చూద్దామా? కృపావరాలంటే నీకు అర్థం కావాలంటే, కృపావరం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతు ఉంటుందండి. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చెప్పగలరు. ఇక్కడ మన పిల్లలు కీర్తన గ్రంథం 91 చెప్పమని చెప్తాడు నీళ్ళు మా కొడుకు. అవునా కదా? ఆ కృపావరం అండి. నీ బిడ్డకు ఒక వరం ఉంది, చక్కగా పాడగలుగుతుంది, వాక్యం చెప్పగలుగుతుంది, చదవగలుగుతుంది. ఇక్కడ ఎలా మంది ఉన్నారు? ఇవన్నీ ఏంటండి? దేవుడిచ్చిన కృపావరాలు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడిచ్చిన గిఫ్ట్స్ అవి. ఇప్పుడు వీటన్నిటిని వాళ్ళు ఏం చేశారంటే నిరుప్రయోగం చేసి చెట్టుకు తగిలిస్తే వాళ్ళు హేళనగా ఏం మాట్లాడుతున్నారు? లేచి మీరు యెహోవాకు కీర్తన పాడండి. పాటను కోల్పోయావా లేదా? ఆరాధన కోల్పోయావా లేదా? ప్రార్థన కోల్పోయావా లేదా? బైబిల్ చదవటం కోల్పోయావా లేదా? దేవునితో మాట్లాడే అనుభవం కోల్పోయావా లేదా? అవునా కదా? అందుకని సామ్సోన్ అంటాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. హల్లెలూయా చెప్పండి. ఏమని బ్రతిలాడుతున్నాడు?
పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు చాలా మాట్లాడుకుంటారు, అవునా? ఈ లవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మాట్లాడుకుంటారు. ఒకరోజు నా బస్సులో కూర్చున్నా, ఒక అబ్బాయి మాట్లాడతా ఏమన్నాడేమో నాకు తెలీదు, టక్కన ఫోన్ పెట్టేయటం, మాట్లాడటం పెట్టేసింది అమ్మాయి, పక్కన పడేసింది. ఇంక మాట్లాడలేదు అతను, అమ్మాయి మాట్లాడలేదు. టైప్ చేస్తారండి, నాకు రాదు కానీ టైపింగ్ కొడుతున్నాడు. ఎన్ని కొట్టినా అమ్మాయి ఏం చేయట్లా, రిప్లై ఇవ్వట్లా. నాకు ఎక్కుతుంది. కూర్చున్నట్టుండి బ్యాగ్ సర్దుకుంటున్నాడు, ఫోన్ అట్టిసిరేస్తున్నాడు. నేను ఆ పక్క నుండి గమనిస్తా ఉన్నా. ఫస్ట్ అంతా బాగానే మాట్లాడు సొలు కొబ్బరిలని, ఇంక ఏమన్నాడో ఏం టైప్ చేసి పెట్టాడో తెలియదు. దాన్ని చాటింగ్ అంటారంట ఇంగ్లీష్లో. ఏమన్నాడో తెలియదు. మొత్తానికి మాట్లాడటం మానేసింది. బస్సు దిగే లోపు వాడికి 180 డిగ్రీలు వచ్చిందండి బీపీ. హల్లెలూయా. తర్వాత బస్సు దిగిన నేను కూడా, అరే తమ్ముడు ఏమనుకోవద్దురా, నేను ఏదైనా చూస్తే వెంటనే అడుగుతానండి, ఏమనుకోవద్దు, ఏంద్రా నువ్వు ఫస్ట్ బాగానే మాట్లాడావు, ఏంటంటే నేనేమన్నాను అంకుల్, ఒక్కటి క్వశ్చన్ అడిగా, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను, అంతే. దీనికే ఏమైందంటే అమ్మాయి, నన్ను నువ్వు అనుమానిస్తావా అంటే, ఫస్ట్ ఏదో చెప్పుంటుంది, నేను కాలేజీలో ఉన్నానో లేకపోతే పలానా చోట ఉన్నాను. ఇది డౌట్ వచ్చి అడిగాడు. నేను ఎందుకే ఈ మాట చెప్తున్నానంటే, కోరక మునిపే, నువ్వు అడగక మునిపే ఎవ్రీ డే ప్లాన్ చేసి దేవుడు శాంసోను నడిపించాడు. చెప్పలు కొడదాం గట్టిగా. నువ్వెలా వెళ్ళని శత్రువులను 100 మందిని ఫిలిష్తీయులను ఎవరి చేతిలో పెట్టాడు? చెప్పాలి. శాంసోను చేతిలో పెట్టాడు. ఒక్క ఎముక దవడ ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చిన గొప్ప యుద్ధవీరుడు శాంసోను. గట్టిగా చప్పలు కొడదామా? ప్రతిరోజు దేవుని మాట, ప్రతిరోజు దేవునితో మాట్లాడటం, ప్రతిరోజు దేవుని డైరెక్షన్లో వెళ్ళడం, ఇలాగా విజయం వెనుక విజయం చూస్తున్న శాంసోన్ ఒక్కరోజు దేవుడు మాట్లాడటం ఆపేశాడు. నేనంటాను, చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తేనే రిప్లై వచ్చింది. ఈరోజు ఉపవాసం ఉండి వారాల తరబడి గుండెలు బాదుకుంటూ కడుపు మార్చుకున్న రిప్లై రావట్లేదంటే ఒక్కసారి థింక్ అబౌట్, ఒక్కసారి ఆలోచించి ఈరోజు దేవునికి స్తోత్రం చెబుదామా? నువ్వు అంటే కొండ మీద నుంచి కోతి దిగి వస్తుందట, అవునా కదా? హల్లెలూయా చెప్పండి. శాంసోన్ అడగక మునిపే శత్రువుల మీద విజయం ఇచ్చాడు దేవుడు. ఎన్ని కావాలంటే దేవుడు అన్ని ఇచ్చాడు. ఒకరోజు దేవుడు మాట్లాడటం ఆపేశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మాట శాంసోను వింటం మానుకున్నాడో, దేవునికి దూరం అయిపోయాడో, అన్నీ ఉన్నాయి శాంసోను చుట్టూ, కానీ శాంసోనికి సంతోషం, ఆనందం లేదు. దేవునికి స్తోత్రం చెబుదామా? చిన్నపిల్లలు సైతం శాంసోను అవమానిస్తున్నారు. దాగోను గోపురంలో దాగోను గోపురంలో కళ్ళు పొడిచేశారు. ముందే 2 కళ్ళు పీకేశారు, చేతులు కట్టేశారు. దాగోను గోపురంలో ఆ స్తంభాలు 2 విలువైనటువంటి మొట్టమొదటి పునాది కలిగిన 2 స్తంభాల మధ్యలో నిలబెట్టారు. చిన్నపిల్లలు సైతం శాంసోనుతో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కళ్ళు లేవు. వెనకలిగేళ్ళు జుట్టు లాగేవాడొకడు, పీకేవాడొకడు, గిచ్చేవాడొకడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడేమంటున్నాడు? ఒక్కసారి నాతో 24 గంటలు నీతో అంత ప్రేమగా మాట్లాడుతుంది నీ భార్య, నీ భర్త, నీ అత్తమామలు, చెల్లెలు, అక్క, మరదల్లో. నీతో మాట్లాడకుండా ఆగారు అంటే ఏదో నీలో ప్రాబ్లం. ఎందుకు అలా చేసుకొని బాధపడుతున్నావు? శాంసోనుతో దేవుడు మాట్లాడే విషయం ఎంత బాధ కలిగించిందంటే, అందుకంటాడు, ఒక్క మాట నాతో మాట్లాడయ్యా. చివరి లాస్ట్ మినిట్లో శాంసోను తన హృదయపూర్వకంగా దేవుని వేడుకున్నాడు. నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశాను, ఒక్కసారి నా బలమును నాకు దయచేయి, నా బలమును నాకు ఒక్కసారి సహాయం చేయి అన్నాడు. దేవుని యొక్క సన్నిధి అప్పుడు మరలా శాంసోను మీదకి దిగి వచ్చింది. చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం చేద్దాం.
దేవుని కృపావరాలు చెట్టుకు తగిలించకూడదు. చెప్పండి పూడ్చి పెట్టద్దు. నీకు ఒక వరం, మందిరంలో కానీ, సువార్తలో కానీ, పరిచర్యలో కానీ, దేవుని పని ఏదైనా సరే, ఆ వరాన్ని నువ్వు రోజు రోజుకు డెవలప్ చేసుకోవాలి తప్ప ఏం చేయకూడదు? పూడ్చిపెట్టొద్దమ్మా, పూడ్చిపెట్టొద్దయ్యా. అక్కడితో నీ పని ఏమవుతుంది? ఆగిపోతుంది. నువ్వు మరలా దాన్ని సమకూర్చబడాలంటే ఎంత టైం పట్టుద్ది? సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉన్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? చదవండి ఆ మాట. లూకా సువార్త 15వ అధ్యాయంలో రాయబడింది, నేనైతే ఇక్కడ ఆకలితో, ఆ మాట, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. వచ్చిందని చెప్పండి. అది లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. రాసుకోండి ఈ మాటలు మీరు. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. ఎక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది సియోను? అమ్మ ఆలోచించండి ఒకసారి, ఈ మాట నువ్వు ఆలోచించండి. తొందరపడి ఆవేశపడి దేవునికి దూరం కాకూడదు, సంఘానికి దూరం కాకూడదు, ప్రార్థన దూరం చేసుకోవద్దు, దేవుని మందిరాన్ని దూరం చేసుకోమాకు, ఏమన్నా బైబిల్ చదవటం దాన్ని దూరం చేసుకోమాకు. ఎన్ని పనులన్నా ఉన్నాయి, దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాల్సిందే. నీకు ₹1,00,000 ఇన్కమ్ ఉన్నాయి 1 month, దేవుని సన్నిధి దేవునికి నువ్వు ఇవ్వాల్సిందే. ఒకవేళ నువ్వు ఆ దిశగా నువ్వు ప్రయాణమయ్యావు అనుకో, దేవునికి దూరమై నదుల మధ్యలో ఉన్నా ఏమన్నది, నీకు సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడు గుర్తుకొస్తుంది సియోను నీకంటే? తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఆస్తంతా అయిపోయింది, అన్నీ పోగొట్టుకుని, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో కూలివాండ్రకు ఆహారము సమృద్ధిగా ఉంది. ఇప్పుడు ఎవరు తప్పు చేశారు చెప్పండి? ఎవరు పాపం వల్ల కూలిపోయాడు అతను? బైబిల్ అదే చెప్తుంది హోషేయ గ్రంథంలో, మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయొద్దు, నీ పాపము వలన నువ్వు కోలితివి. దాన్ని నువ్వు సరి చేసుకునే అవకాశం సాంసోనుకు దేవుడు లాస్ట్ మినిట్లో ఇస్తే, ఈరోజు దేవుడు నీకు ముందే ఇచ్చాడేమో. గట్టి చప్పట్లు, గట్టిగా, ఇంకా గట్టిగా చప్పలు కొట్టాలి, గట్టిగా, ఇంకా గట్టిగా. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఆ పరిస్థితుల్లో పడిపోయిన సాంసోను పిలిచిన మరలా దేవుడు ఏం చేశాడు? కనికరించాడు, సమకూర్చాడు. ఆ పరిస్థితిలో తప్పిపోయిన కుమారుడు వచ్చిన దేవుడు ఏం చేశాడు? చెప్పాలి, కౌగిలించుకున్నాడు. అన్నీ పోగొట్టుకొని వచ్చి, దేవుడు నాకు మరి నిందకులు చేశాడు, లేకపోతే దేవుడు నన్ను రిక్తురాలుగా చేశాడు, దేవుడు నాకు సహాయం చేయలేదని చెప్పిన నయోమిని దేవుడు మరలా సమకూర్చాడు. కొట్ట చప్పలు గట్టిగా. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఏ విషయంలో ఉన్న బలహీనమై దేవునికి దూరం అయిపోయావా, తిరిగి రిటర్న్ అవ్వు. పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టడానికి ఇష్టపడిన దేవుడు పడిపోయిన నీ ఆధ్యాత్మిక స్థితిని, కూలిపోయిన నీ ఆధ్యాత్మిక కుటుంబాన్ని దేవుడు మరలా కట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ సీతారాలు చెట్టుకు తగిలించిన అనుభవంలో కొరింథీ పత్రికలో మాట్లాడుతూ పౌలు కృపావరాల గురించి చెప్తున్నా. నేను ఇందాక ఆ మాట చదవండి, నేను ముగిస్తాను, 5 నిమిషాలు ముగిస్తాను. కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కొంచెం గట్టి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. అమ్మా, అనుభవంతో చెప్తున్నాం, మేము ఆయన తోటి పనివారము. దయచేసి మీరు ఏది వ్యర్థం చేసుకున్నా పర్వాలేదు, మరలా సంపాదించుకోవచ్చు. కానీ దేవుడిచ్చిన తలంతులు, దేవుడిచ్చిన గిఫ్ట్లు, దేవుడిచ్చిన కృపావరాలను చెప్పండి వ్యర్థం చేసుకోవద్దు. సితారాలను ఎప్పుడు వాయించేవాడిగా ఉండాలి, ఆరాధన ఎప్పుడు చేసేవారిగా ఉండాలి, ప్రార్థన ఎప్పుడు చేసేవారిగానే ఉండాలి, బైబిల్ ఎప్పుడు చదివేవారిగా ఉండాలి, సువార్త ప్రకటించేవాడు ఎప్పుడు సువార్త ప్రకటించేవాడిగా ఉండాలి. దేవుని కోసం బ్రతికే మనం దేవుని కోసం బ్రతికే వారిగానే చెప్పండి ఉండాలి. ఏ మాత్రం నువ్వు దేవుని విషయంలో నిర్లక్ష్యమై ఒకవేళ భూ సంబంధంగా నువ్వు ఎంత సమకూర్చుకున్నా నదుల దగ్గర ఉన్న ఇశ్రాయేలుతో సమానం. ఒకరోజు నీకు ఏం గుర్తుకొస్తుందంటే సియోను నీకు గుర్తుకొస్తుంది. అయితే ఆ సియోనుకు నువ్వు చేరతావో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను. తిరిగి మరలా సమకూర్చబడాలంటే నువ్వెంత భక్తి చేయాలి? లాస్ట్ వచనం 126వ కీర్తన, 126వ కీర్తన 1-2 వచనాలు చదివితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు కల కనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో అమ్మా నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని కొట్టో చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వచ్చినాక నోటి నిండా నవ్వు చెప్పండి. నోటి నిండా నవ్వు ఎక్కడికి వచ్చినాక వచ్చింది? తిరిగి నువ్వు షాలోంలో అడుగుపెట్టు. నీకున్న ఈగో కావచ్చు, గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, కోపం కావచ్చు, అవిధేయత కావచ్చు, తగ్గింపు జీవితం లేకపోవటం కావచ్చు, ఏదైనా సరే వాటన్నిటిని ఏం చేయాలి? నువ్వు అక్కడ బబులోనులోనే పాతి పెట్టి రావాలి. అక్కడే విడిచిపెట్టిరా. తిరిగి నువ్వు ఎక్కడ అడుగు పెట్టాలి? సియోనులో అడుగు పెట్టినప్పుడంట నోటి నిండా నవ్వు. స్తోత్రం చెప్పండి. 137వ కీర్తన 1వ వచనములో చెరలో ఉన్నారు, అన్నీ ఉన్న నవ్వు ఉందా? నదుల మధ్యలో ఉన్న సంపద ఉందా? ఏమండి, చెరలో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి కానీ అనుభవించడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి లేదు. ఎప్పుడైతే ఆ చెరలో ఉండి దేవుని వైపు చూశారో, ఆ పాపములో ఉండి దేవుని వైపు చూశారో, ఆ పరిస్థితిలో ఉండి దేవుని వైపు చూశారో, దేవుడు వారిని మరలా ఎక్కడికి తీసుకొచ్చాడు? సియోనుకు తీసుకొచ్చాడు. పోగొట్టుకున్న ఆనందం, పోగొట్టుకున్న సంపద, పోగొట్టుకున్న సమస్తము. నేనంటాను, నయోమి తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ ఎట్టకేలకు రిబా సునమారి కంధరబా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. కొట్ట గట్టిగా చప్పట్లో. చివరి లాస్ట్ మినిట్లో కొడుకును పోగొట్టుకున్నా, భర్తను పోగొట్టుకున్నా, కోడల్ని వెంట పెట్టుకొని ఏమనుకుందో నాకు తెలియదు కానీ దేవుని మీద నెపం మోపుతూనే ఎక్కడికొచ్చింది? బెత్లెహేములో అడుగు పెట్టింది. సమృద్ధినిచ్చాడు దేవుడు. కోడల ద్వారా ఏమిచ్చాడు? సమృద్ధినిచ్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. అక్క, చెల్లి, తమ్ముడు, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఏ విషయంలో బలహీనమయ్యావు? ఏ విషయంలో బలహీనం? నేనంటాను, అన్నీ మనకున్నాయి కానీ నువ్వు సంతోషాన్ని పోగొట్టుకున్నావే, ఆనందాన్ని పోగొట్టుకున్నావే, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావే. నీ కనుచూపు మేర డబ్బు కనబడుతుంది, బంగారం కనబడుతుంది, సంపదలు ఉన్నాయి కానీ నీకు సంతోషం లేదు. ఎందుకంటే నువ్వు బబులోను చెరలో ఉన్నావు. నువ్వు తిరిగి ఎక్కడికి రావాలో తెలుసా? సియోనుకు రావాలి, యెరూషలేముకు రావాలి, దేవుని సన్నిధికి రండి. అక్కడ యెహోవా అంట వారికి గొప్ప కార్యములు చేశాను అని ఎవరు చెప్పుకున్నారు? ఎవరైతే హేళన చేశారో 37వ కీర్తనలో ఏమంటున్నారు? మీ సితారాలు తీసుకొని, ఏమండి, మీ సితారాలు తీసుకొని యెహోవాకు కీర్తన పాడండి అని చెప్పారే, వాళ్ళు అనుకుంటున్నారంట ఒకరోజు
ఏమని? యెహోవా వారికి గొప్ప కార్యములు చేశాను. నేను అంటాను, నీ మీద నీ వైపు చూసి ఏళ్ళు చూపించే వాళ్ళు ఉన్నారు చాలామంది. నా వైపు కూడా ఉంటాయి, నీ వైపు కూడా ఉన్నాయి. ఒకరోజు వాళ్ళే అంటారు, యెహోవా వీరి దేవుడు పూజార్హుడు, వీరి పట్ల గొప్ప కార్యాలు చేశారు. కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, బాధలు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కరువు వచ్చిన, ఖడ్గమే ఎదురైనా దేవుని కొరకు వారు నిలబడ్డారు గనుక దేవుడు వారికి సహాయం చేశారని నిన్ను హేళనగా మాట్లాడిన రోజు నీ గురించి ఒక రోజు మాట్లాడుకుంటారు. ఇక్కడ గట్టిగా చప్పలు కొడదాం, లేచి నిలబడదాం. దేవునికి